ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 చొప్పున 64 లక్షల మందికి పెన్షన్లు పంచుతూ ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు పంచుతూ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 పేదలకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. కానీ ఈ పెన్షన్లు మీరు ఎందుకు ఇస్తున్నారు? వాళ్లకు తినడానికి కానీ ఉండడానికి కానీ మందులకు కానీ ఖర్చులకు కానీ పేదవాళ్లకు ముస్లిం వాళ్లకు అనాథలకు లేదని పెన్షన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పెన్షను మీరు ఇవ్వడం అవసరం లేదని చెప్పి ఈ పేదలు వృద్ధులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు చదువుకొని ప్రయోజకులు కావాలని చెప్పి జీవితంలో 25 సంవత్సరాలు చదువుకొని డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాలు ఉపాధి లేకుండా ఊరూరా తిరుగుతూ ఉన్నారు, సిటీ తిరుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. మేము చంద్రబాబు నాయుడుకు ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీరు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము కావాల్సింటే మా పెన్షన్లను వదులుకుంటాం అని చెప్పి గ్యారంటీగా చెప్తున్నారు. మీరేమంటున్నారు? పెన్షన్లతో ఇంకా గడపాలనా? మా చదువుకున్న బిడ్డలు మా యువత ఇలాగే ఉద్యోగం ఉపాధి లేకుండా సర్వనాశనం కావాలనా? మీరు అధికారంలో వస్తే మేము ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 1/6 పథకమే ప్రకటించారు. 10 నెలలు జరిగిపోయింది. ఇంకా మీరు ఇస్తారా, మోసం చేస్తారా అనే భయం ప్రజల్లో పుట్టుకొచ్చింది. మేము తెలుగుదేశంను ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకొని తప్పు చేశామా మంచి చేశామని సతమతమవుతున్నారు. మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు క్రైస్తవులందరూ కూడా మీకు ఓట్లు వేయడం జరిగింది. అందుకోసమే అత్యధిక మెజారిటీ సాధించి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసింది మేము పెన్షన్లు తీసుకోవడానికి మీకు ప్రభుత్వం అందించలేదు. మీరు పెన్షన్లు కాదు మాకు కావాల్సింది, మా యువత మా బిడ్డలు చదువుకొని డిగ్రీలు చేత పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు కల్పించండి. మేము స్వతహాగా మా అంతకు మేమే పెన్షన్లను వదులుకుంటాం అని చెప్పి మీకు వాగ్దానం చేస్తున్నాం. ఆ విధంగా మీరేదో పేదరికాన్ని నిర్మూలిస్తామని P4 కూడా తెచ్చారు. మంచిదే. ఆలస్యం చేస్తూ ఇంకొక మాట అంటున్నారు, మేము ఇచ్చే పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి నొక్కే బటన్లకు సమానమని. మాకు అవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దొంగతనం చేశాడో ఎక్కడి నుంచినా వడ్డీకు తెచ్చాడో తెలియదు, కానీ ప్రతి పథకాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించాడు. సంక్షేమ పథకాలను డబ్బులు తగ్గకుండా ఇవ్వడం జరిగింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు 1వ తేదీ నుంచి సక్రమంగా ఇస్తుంది. అధికారంలో వచ్చినటువంటి మిగతా పథకాలన్నీ క్లోజ్ చేసేసింది. మా బిడ్డలు ప్రైవేటు స్కూళ్ళలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. వాళ్లకు మీరు అమ్మఒడి డబ్బులు ఇవ్వకపోవడంతో మేము ఫీజులు కట్టకపోవడంతో స్కూళ్ళ నుంచి మా బిడ్డలకు పరీక్షలకు కూర్చోబెట్టడం లేదు, లేకపోతే ప్రమోట్ చేయమంటున్నారు. ఇలాంటి పరిస్థితికి ఎవరు బాధ్యులు? మీరు ఇవ్వమని అంటే ఆ బాధ్యతగా మేము గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకోవడము, లేకంటే మా బిడ్డలను ఇంటికాడ ఉంచుకోవడము చేసేవాళ్ళము. కాబట్టి గత ఈ సంవత్సరంలో కూడా మీరు ఇస్తారో ఇవ్వరో అనే భయం మాకు పట్టుకుంది. అందుకోసం మా బిడ్డలకు చదువు కావాలి, ఉచితంగా వైద్యం కావాలి, మీరు ఇచ్చే పథకాలు పేదలకు ఉపయోగపడాలి. అంతే తప్ప మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము స్వతహాగా స్వచ్ఛందంగా ఈ ఓల్డేజ్ పెన్షన్ కానీ విధవ పెన్షన్ కానీ మిగతా ఎలాంటి పెన్షన్ కానీ మాకు అక్కర్లేదని చెప్పి చెప్తున్నాం. అవి రాసిస్తాం.